చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పేదలకు వైద్య సేవలు నిలిపివేశాయన్నారు. బకాయిలు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైద్యారోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని విడుదల రజని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యశ్రీగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు బకాయిలు రాక ఈ రోజున నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తిగా బోర్డులు తిప్పేసి నో బోర్డు పెట్టి ప్రజల్ని వైద్య ఆరోగ్య సేవలు అందించక వాళ్ళ యొక్క తలరాతలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ టైమ్స్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్గా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదో విధంగా అలారం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము, మాకు రావాల్సినటువంటి చెల్లింపులు ఈ ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు, దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది. ఇక ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము. దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది. ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తూ ఉన్నారు. ఇదే ధోరణిగా ముందుకు వెళ్తూ ఉన్నారు.